ఈ నడుమ ఎల్లిగడ్డల రేట్లయితే బంగారంతోటి సరి సమానంగా పోటీ పడుతున్నాయి వల్ల ఆ రేటు చూస్తే ఎల్లిగడ్డలు అక్కెరవడని కూరలు వండుకునుడు ఉత్తమం అనిపిస్తుంది. ఇక సందెట్ల సడేమియా లెక్క ఇదే మంచి సందని ఎల్లిగడ్డలను డంపు చేస్తుండోళ్ళ చైనా ఓడు. పోని పంపిస్తే పంపించే మనకు అక్కెరుకున్నాయి వానికి ఎక్కువ ఉన్నాయి అనుకుందామంటే మున్సిపాలిటీ వాళ్ళు డంపు యార్డ్ల చేత్తని డంపు చేసినట్టు అడ్డమైన రోగాలు వచ్చిన ఎల్లిగడ్డలు మన దిక్కు డంపు చేస్తుండట. ఇక చూడుర్రి చైనోళ్ళ ఎల్లిగడ్డలు ఎట్లున్నాయో. ఇక చూసిర్రా చైనోలు దొంగసాటంగా డంపు చేస్తున్న ఎల్లిగడ్డల సక్కదనం ఎట్లుందో. మొత్తం మచ్చలు పుచ్చులే, పనికిరాని ఖరాబైన తెగుళ్ళు రోగాలు వచ్చిన ఎల్లిగడ్డలను మానవులకు అగ్గొసగ్గ కంటగడుతున్నారట. ఇక్కడ మన మార్కెట్లలో ఎల్లిగడ్డల రేట్లు పిటాన పిరమున్నాయని చైనా ఎల్లిగడ్డలను కొనుక్కొచ్చి అక్కడి ఇక్కడి అన్ని పులిహోర కలిపినట్టు చేసి మందికి అంటగట్ట చూస్తున్నట్టు బేరగాళ్ళు. ఏపీ నెల్లూరు కాడ వ్యాన్ల ఎల్లిగడ్డల బస్తాల లోడ్ వేసుకపోతుంటే దొరకబట్టిరట కస్టమ్స్ అధికారులు. ఇగో బస్తాల మీద చైనా భాషల ప్రింట్ అయిన అట్టముక్కలు ఉన్నాయి చూడు. బీఆర్కేలి తమిళనాడు కోయంబేడుకు పట్టుకపోతుంటే పట్టుబడ్డాయి. ఓ 2-3 ఎల్లిగడ్డలను కొంటపోయి ల్యాబ్లో పరీక్ష చేపిస్తే ఇవన్నీ రోగాలు తెగుళ్ళు సోకిన ఎల్లిగడ్డలని తేలిందట. ఇక అదిగాక గడ్డలకు మొలకలు రాకుంటే బ్లీచింగ్ అసింటి కెమికల్లు పౌడర్లు రుద్దినట్టు కొడుతున్నాయట. ఆగో వ్యాన్ నిండా బస్తాలే ఉన్నాయి చూడు. ఎంత లేదన్నా 10 టన్నుల మాల్ ఉంది. మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే అటు ఇటు 22 లక్షల విలువ. ఇక తెచ్చినోళ్ళు ఎవరు అమ్మినోళ్ళు ఎవరు ఇట్లా ఎన్నొద్దులు సంధి నడుస్తుంది ఎవ్వారం అని ఎంక్వైరీ చేస్తున్నారట అధికారులు. మరి ఈ శైనులకు ఇదేం బస్తు గుణమో ఇదేం షాడిజమో. అగ్వసగ్వ అడ్డమైన దండగమాలు వైరస్లు తెగుళ్ళు రోగాలు రొస్టులు వచ్చిన సరుకు సామాన్లను బయట దేశాలకు అంటగట్టుడు ఇదే పనులు ఉంటారా ఇట్లా ఊకే. చూసిరు కదా కాబట్టి జర ఎల్లిగడ్డ కొనేటప్పుడు మంచిగా చూసి మన లోకల్ ఎల్లిగడ్డలా చైనామాల ఎల్లిగడ్డలా అని డిసైడ్ చేసుకున్నాకనే కొనుక్కోరి. మంచిగా ముద్దుగా తుంటలున్నట్టు దొడ్డుగా ఇంతింత ఉన్నాయని చూసి కొంటిరా అంటే చైనామాలకు గ్యారంటీ అయితే ఉండదు, కానీ మన పేయిలకు లేనిపోని అడ్డమైన రోగాలు వచ్చుడు మాత్రం గ్యారంటీ అవుతుంది మరి.